మేడం ఈరోజు కరీంనగర్ జిల్లా కోర్టులో లోక్ అదాలత్ జరిగింది. దానివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం జరుగుతుంది? న్యాయస్థానాల్లో వచ్చే కేసెస్ ఎలా ఉంటాయంటే, భార్యాభర్తల మధ్య విభేదాలొచ్చి విడాకుల కోసము, పిల్లల కస్టడీ కోసము, మెయింటెనెన్స్ కోసం ఇలా వేసే కేసెస్. తర్వాత ఊర్లలో కానీ టౌన్లలో కానీ భూ వివాదాలు, భూమి గురించి, ఇంటి స్థలాల గురించి టైటిల్ డిస్ప్యూట్స్ వచ్చి కొట్లాడుకోవడం. అవి సివిల్ కేసెస్ కావచ్చు, లేకుంటే ఇద్దరి మధ్య కొట్లాటలు జరిగి కొట్టుకుని దెబ్బలు తగిలిన కేసెస్, క్రిమినల్ కేసెస్ కావచ్చు. సో ఈ కేసెస్ కూడా రాజీ చేసుకోవచ్చు. క్రిమినల్ కేసెస్లో తీవ్రమైన గాయాలైన కేసులు రాజీ చేయబడవు. చిన్న గాయాలయ్యి వాళ్ళు రాజీ చేసుకోవాలంటే అలాంటి కేసెస్ రాజీ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ అయ్యి ఇంజురీస్కి కానీ డెత్కి కానీ కాంపన్సేషన్ కోసం కోర్టుకొచ్చిన కేసెస్ ఉంటాయి. ఇలాంటి కేసెస్ అన్నీ కూడా రాజీ చేసుకోవచ్చు. రాజీ చేసుకుంటే వచ్చే లాభం ఏంటంటే, గొడవ పడకుండా ఎదురెదురు కూర్చొని సెటిల్ చేసుకొని, నా కేసు ఇది, నేను నీ మీద ఇలాంటి కేసు వేశాను, నాకు ఇది రావాలి, నాకు ఇంత నష్టపరిహారం రావాలి, లేదు కొట్లాడిన కేసుల్లో అయితే జరిగింది జరిగిపోయింది, ఇంకా మధ్య మన భూ వివాదం వద్దు, కొట్లాటలు వద్దు, ఇక్కడికే ఈ వివాదాన్ని సమస్య పోయేటట్లు చేద్దామని కూర్చొని సెటిల్ చేసుకునేది లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇట్లా లోక్ అదాలత్లో సెటిల్ అయిన కేసెస్ వీటి మీద మళ్ళీ అప్పీల్ ఉండదు. అదొకటి లోక్ అదాలత్ ద్వారా సెటిల్ అయితే వచ్చే అడ్వాంటేజ్. రెండవది ఏంటంటే, ఒకసారి పరిష్కారం చేసుకుని సెటిల్ చేస్తే మళ్ళీ తిరిగి ఇలాంటి గొడవలు రావు అనే ఉద్దేశం. మూడవది ఏంటంటే, త్వరితగతిన పరిష్కారం. కోర్టులలో పెండెన్సీ ఎక్కువ ఉన్నది, న్యాయమూర్తులు తక్కువ ఉన్నారు, ఒక్కొక్క ఆఫీసరు వారి కోర్టునే కాకుండా అదనంగా ఒక్కటన్నా కోర్టు వారు ఛార్జ్ తీసుకొని చేస్తున్నారు. సో ఉండే కేసులు పరిష్కారం అయ్యేదానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఇలా రాజీ ద్వారా సెటిల్ చేసుకుంటే కేసెస్ తొందరగా పరిష్కారం అయిపోతే కోర్ట్స్లలో పెండెన్సీ కూడా తగ్గుతుందనే ముఖ్య ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్ మన జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరపున స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డైరెక్షన్స్లో ప్రతి జిల్లాలో జరుపుకుంటున్నారు. ఎన్ని నెలలకు ఒకసారి జరుగుతుంది ఇది? నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంవత్సరం పొడవునా యాన్యువల్ క్యాలెండర్ ఇస్తుంది. 3 నెలలకు ఒకసారి జరుగుతుంది. మన తెలంగాణలో లాస్ట్ మంత్ జరగాల్సింది ఎన్నికల వల్ల ఈరోజు ఫిక్స్ చేశారు. మళ్ళీ మేడం ఈసారి వచ్చిన కేసు కనుక అది తేలకపోయి ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైం రావచ్చా? ఇంకొకసారిగా రావచ్చు. ఇప్పుడు పరిష్కారం కాలేదనుకోండి, రాజీ మార్గం ద్వారా అది రాజీదగ్గ కేసు ఒకసారి పరిష్కారానికి వచ్చింది, ఈసారి పరిష్కారం కాలేదనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వచ్చి పరిష్కారం చేసుకోవచ్చు. ఎప్పుడైనా లోక్ అదాలత్లో మిస్ అయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ కోసం ఎదురు చూడొచ్చు? డైలీ లోక్ అదాలత్ ఉంటుంది. జాతీయ లోక్ అదాలత్ రోజే రావాల్సిన అవసరం లేదు. డైలీ లోక్ అదాలత్ ఉంది. వాళ్ళు పరిష్కారం చేసుకున్నాము, మేము పరిష్కారం చేసుకోదలుచుకున్నాము, మాకు పరిష్కారం చూపించండి అని కూడా వారు మా సెక్రటరీ లీగల్ సర్వీస్ అథారిటీ దగ్గరికి వస్తే వారు కూర్చుంటారు, సెక్రటరీ కూర్చుంటారు, మీ కేసు ఇలా ఉంది, ఇది రాజీ పడదగ్గ కేసు, మీ భూ వివాదం అయితే ఇలా ఉంటుంది, దీనిలో ఈ రకంగా రాజీ చేసుకోవచ్చు అనే వారి పరిష్కారం కూడా చూపుతారు. మేడం ఏదైనా ఒక కేసులో ఒక అడ్వకేట్ ని హైర్ చేసుకునే స్తోమత లేనటువంటి వారికి మీరు ఇచ్చే పరిష్కారం? సో అడ్వకేట్ ని క్రిమినల్ కేసెస్ లో అయితే ఇప్పుడు లాడ్స్ అనే సంస్థ పనిచేస్తుంది, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అని. సో అది
డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరపున డిస్ట్రిక్ట్ తరపున 3 అడ్వకేట్స్ ఉన్నారు. సో వారు క్రిమినల్ కేసెస్ చేస్తారు. ఒక అడ్వకేట్ ని పెట్టుకొని వాళ్ళ న్యాయం కోసం పోరాడే స్తోమత లేని వాళ్ళు, స్తోమత లేని వారికి క్రిమినల్ కేసెస్ లో స్తోమత లేని వాళ్ళే ముద్దాయి తరపున ఈ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వారి తరపున కేసుని వారి తరపున చూస్తారు. అది జిల్లా కోర్టు కానివ్వండి, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కానివ్వండి, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు కానివ్వండి, సో ఏ కోర్టులో అయినా కూడా వారు చేస్తారు.